యాక్షన్ బ్రేకింగ్ చూస్తున్న ఉత్తరప్రదేశ్ లో వందల సంఖ్యలో జన్ధన్ ఖాతాల్లో అనుమానాస్పద డిపాజిట్లు కలకలం సృష్టిస్తున్నాయి. మొరదాబాద్ జిల్లాలో 1700 జన్ధన్ ఖాతాల్లో గత కొద్ది రోజుల్లోనే పెద్ద మొత్తంలో డబ్బు జమ అయ్యింది. దీంతో ఎన్నికల అధికారులు నిఘా పెట్టారు. ఒక్కో ఖాతాలో 10,000 రూపాయల చొప్పున మొత్తం 1.7 కోట్లు జన్ధన్ ఖాతాల్లో డిపాజిట్ అయినట్లు అధికారులు గుర్తించారు. దీంతో ఆదాయపు పన్ను శాఖ రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టింది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఓటర్లను ఆకర్షించేందుకు రాజకీయ పార్టీలకు చెందిన అభ్యర్థులు ఈ డబ్బు వారి ఖాతాల్లోకి జమ చేసి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. లేదా ఏదైనా ప్రభుత్వ పథకానికి సంబంధించిన డబ్బును జమ చేశారా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. దీనిపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. దీనికి సంబంధించిన అడిషనల్ డీటెయిల్స్ మా ఢిల్లీ రిపోర్టర్ గోపి మనకు లైవ్ లో అందిస్తారు. గోపి, సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో బ్యాంకు ఖాతాల్లో డబ్బు కలకలం సృష్టిస్తోంది. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ మొరాదాబాద్లో దాదాపు 1700 బ్యాంక్ అకౌంట్లు జన్ధన్ ఖాతాలు ఏవైతే ముఖ్యంగా నరేంద్ర మోడీ 2014లో ముఖ్యంగా పేదల చేత అందరికీ బ్యాంక్ అకౌంట్ ఉండాలని చెప్పి అకౌంట్స్ ఓపెన్ చేయించారో ఆ అకౌంట్స్లో ఇప్పుడు దాదాపు 1700 అకౌంట్లలో 10,000 రూపాయల చొప్పున ముఖ్యంగా 1.70 కోట్ల రూపాయలు ముఖ్యంగా నగదు అనేది జమ కావడం జరిగింది. అనుమానాస్పదంగా ఇంత మేరకు ఖాతాల్లో ఒక్కో ఖాతాలో 10,000 రూపాయల డబ్బు ఎక్కడి నుంచి జమ అయింది అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఎన్నికలు కూడా అమల్లోకి వచ్చిన తర్వాత ప్రధానంగా బ్యాంకు ఖాతాలపైన అలాగే నగదు లావాదేవీలపైన ముఖ్యంగా ఆదాయ పన్ను శాఖ దృష్టి సారించడం జరిగింది. ఈసీ ప్రధానంగా రంగంలోకి దిగి ఈ డబ్బు ఎక్కడి నుంచి జమ అయింది అలాగే ఎవరు జమ చేశారో అన్న అంశంపైన దర్యాప్తు జరపాలని చెప్పి ఆదాయ పన్ను శాఖని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ని ఆదేశించడం జరిగింది. అలాగే దేశవ్యాప్తంగా కూడా ప్రస్తుతం ఏదైతే ఉత్తరప్రదేశ్లో జరిగిందో అదే తరహాలో దేశవ్యాప్తంగా కూడా జన్ధన్ ఖాతాల్లో ఏమైనా నగదు జమ అవుతుందా అన్న కోణంలో కూడా ప్రస్తుతం ఆదాయ పన్ను శాఖ దృష్టి సారించడం జరిగింది. ఇంటెలిజెన్స్ అలాగే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ సహా ఇతర బ్యాంకు ముఖ్యంగా ఆదాయ పన్ను విభాగానికి సంబంధించిన అధికారులంతా కూడా ప్రస్తుతం దేశవ్యాప్తంగా కూడా ఈ తరహాలో ముఖ్యంగా డబ్బు అనేది జమ అవుతుందా అన్న కోణంలో కూడా దర్యాప్తును ప్రారంభించడం జరిగింది. ప్రధానంగా ప్రభుత్వ పథకాలకు సంబంధించిన లబ్ధి ఏదైతే నగదు రూపంలో నేరుగా బ్యాంక్ ఖాతాలకే జమ అవుతుందో ఇంత మొత్తంలో అయితే కూడా ఏ పథకానికి కూడా ఒక లబ్ధి వినియోగదారుడికి 10,000 రూపాయల నగదు అనేది ఏ పథకం ద్వారా కూడా వచ్చే పరిస్థితి అయితే కనిపించడం లేదు. సో ఎవరైనా ముఖ్యంగా రాజకీయ నాయకులు ఈ విధంగా డబ్బును జన్ధన్ ఖాతాల్లో ముఖ్యంగా డిపాజిట్ చేస్తున్నారన్న కోణంలో కూడా ప్రస్తుతం దర్యాప్తు అనేది జరుగుతోంది. ముఖ్యంగా ఎన్నికల్లో నేరుగా నగదును బయట పట్టుకోవడం, లిక్విడ్ క్యాష్ రూపంలో బయట పట్టుకోవడం, ముఖ్యంగా కోట్లాది రూపాయల నగదును ఇప్పటికే సీజ్ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు బ్యాంక్ ఖాతాలపైన కూడా ముఖ్యంగా ఎన్నికల సంఘం అధికారులు దృష్టి సారించడం జరిగింది. ఎన్నికల సమయం దృష్ట్యా ప్రస్తుతం డబ్బును ఎరజూపే పనిలో రాజకీయ నాయకులు నేరుగా బ్యాంకు ఖాతాలకే నగదును ముఖ్యంగా ప్రజలకు ఎరజూపుతున్నారన్న కోణంలో ప్రస్తుతం దర్యాప్తు అనేది జరుగుతుంది. అయితే ఈ డబ్బు అనేది ముఖ్యంగా జన్ధన్ ఖాతాల్లో ముఖ్యంగా 1700 ఖాతాల్లో మొరాదాబాద్లో జమైన డబ్బు అనేది నేరుగా బ్యాంక్ అధికారులే జమ చేసినట్లుగా ప్రాథమిక దర్యాప్తులో తేలడం జరిగింది. అయితే ముఖ్యంగా ప్రభుత్వ పథకాల కోసం ఈ డబ్బును జమ చేశారా లేదా ఏదైనా లోన్ అర్జీ కోసం ముఖ్యంగా ఈ నగదును జమ చేశారా లేక నిజంగానే ముఖ్యంగా ఎన్నికల దృష్టిలో ఉంచుకుని ఎవరైనా రాజకీయ నాయకులు ఈ నగదును ముఖ్యంగా జన్ధన్ ఖాతాల్లో జమ చేశారన్న కోణంలో ప్రస్తుతం దర్యాప్తు అనేది జరుగుతోంది. సో ప్రస్తుతం కేవలం ఉత్తరప్రదేశే కాదు దేశవ్యాప్తంగా కూడా డబ్బు ప్రవాహం అనేది ఈ ఎన్నికల్లో అధికమైన పరిస్థితి. ఈసారి 2019 ఎన్నికలకి దాదాపు 50,000 కోట్ల రూపాయలు నగదు ఖర్చు అవుతుందని చెప్పి అలాగే రాజకీయ పార్టీలు కూడా ఇప్పటికే 2,000 రూపాయల నోట్లు ఏటీఎంలో కనపడిన పరిస్థితి ఉంది. సో ఖచ్చితంగా డబ్బు ప్రవాహం అనేది అధికంగా ఉన్న నేపథ్యంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కి ఎటువంటి ఉల్లంఘన జరగకుండా ఈసీ కూడా ముఖ్యంగా ఈ డబ్బు ప్రవాహం పైన ప్రధానంగా దృష్టి సారించడం జరిగింది. కేవలం బయట నగదు పంపిణీయే కాదు బ్యాంక్ అకౌంట్ల పైన కూడా దృష్టి సారించింది ఆదాయ పన్ను శాఖ. ముఖ్యంగా ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో ప్రారంభమైన ఈ ఏదైతే వెలుగులోకి వచ్చిన ఈ ఉదంతం ఏదైతే ఉందో దీన్ని మిగతా రాష్ట్రాల్లోనూ దేశవ్యాప్తంగా కూడా పరిశీలించేందుకు ఆదాయ పన్ను శాఖ సిద్ధమవుతోంది. రైట్ గోపికృష్ణ.